హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా హీట్ అయిన ఆయిల్లో అయితే ఉల్లిపాయ కట్ చేసుకున్నవి వేసుకోవాలండి. ఇలా రెడ్నెస్ వచ్చిన వరకు వేసుకొని బాగా కలుపుకోవాలండి. హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే టమాటో ముక్కలు కూడా వేసుకోవాలండి. కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. పసుపు వాసన వెళ్ళేంత వరకు బాగా కలుపుకొని ఇలా చికెన్ ముక్కలు అయితే వేసుకోవాలండి. చూడండి, ఇదైతే చాలా ఇష్టంగా అయితే తింటారు పిల్లలు కూడా. అలాగే కొద్ది హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఉప్పు అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ధనియాల పౌడర్ వేసుకోవాలండి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలండి. చూడండి, ఇలా చేస్తే బాగా ఇష్టంగా అయితే తింటారు పిల్లలు కూడా. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నేనైతే కొబ్బరి పౌడర్ వేసానండి. చూడండి ఫ్రెండ్స్, వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకొని డక్కన్ మూత అయితే పెట్టేశాను. ప్లేట్ అయితే పెట్టేశాను. అలాగే తీసి చూసాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో చికెన్ ఫ్రై అయితే. పప్పు చేసుకున్నప్పుడు ఇలాంటి చికెన్ ఫ్రై చేసుకొని తింటూ ఉంటుందండి. సూపర్ ఉంటుంది. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకైతే భలే నచ్చిందండి. సూపర్ ఉందండి చికెన్ ఫ్రై అయితే. మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే షేర్